కివీస్ మ్యాచ్లో భారత్ కెప్టెన్ అతడే. అసలు ట్రైనింగ్ సెషన్లో రోహిత్కు ఏం జరిగిందంటే, ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్తో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది టీమిండియా. అయితే ఈ మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమైనట్లు ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో భారత్ రోహిత్తో కాకుండా మరో ప్లేయర్ కెప్టెన్సీతో కివీస్తో తలపడినట్లు తెలుస్తుంది. మరి ఆ కెప్టెన్ ఎవరు, అసలు ట్రైనింగ్ సెషన్లో రోహిత్కు ఏం జరిగింది, ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పటికే టీమిండియా సెమీఫైనల్ బర్త్ ఖరారు చేసుకుంది. ఇప్పుడు ఆదివారం అంటే మార్చి 2న న్యూజిలాండ్తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. అయితే రీసెంట్గా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ పిక్కల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు మ్యాచ్ల మధ్యలోనే కాసేపు విశ్రాంతి తీసుకొని ఆడాడు. పాకిస్తాన్తో మ్యాచ్ తర్వాత న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్కు ముందు టీమిండియా ట్రైనింగ్ సెషన్లో పాల్గొంది. కానీ ఈ నెట్ ప్రాక్టీస్ సెషన్లో నొప్పి కారణంగా రోహిత్ శర్మ పాల్గొనలేదు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో మాట్లాడి రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్కు అందుబాటులో ఉండకూడదని రోహిత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మార్చి 4న భారత్ సెమీఫైనల్ ఆడనుంది. ఒకవేళ నొప్పితోని రోహిత్ న్యూజిలాండ్ మ్యాచ్లో పాల్గొంటే సెమీస్ మ్యాచ్కు మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా సెమీస్ కోసం రోహిత్ కివీస్తో మ్యాచ్కు దూరం కానున్నాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కివీస్ మ్యాచ్కు వైస్ కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్ తాత్కాలిక సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. వాస్తవానికి గిల్ కూడా జ్వరంతో బాధపడుతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇది నిజం కాదని తెలిసింది. ఒకవేళ కివీస్తో మ్యాచ్కు నిజంగానే రోహిత్ దూరం అయితే గిల్కు ఓపెనింగ్ జోడిగా కేఎల్ రాహుల్ ఆడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదే సమయంలో పంత్ కూడా తుది జట్టులోకి చోటు దక్కించుకునే అవకాశం ఉండొచ్చు. కాగా గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్ టీమిండియా సెమీస్ బర్త్ను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్ వీడియో ఇస్తే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.